ఓకే మేడం. స్టార్ట్ చేయండి మేడం. శేషమణి మేడం. ఓకే అండి. థ్యాంక్స్ అమ్మ అందరికి. ముందుగా మన గురువు గారి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి మేడం గారు శైలజ మేడం గారు, వారి బృందానికి, అలాగే జూమ్ లో వచ్చినటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనం ఈ రోజు సేవ అంటే తెలుసుకుందాము. ఈ సేవ అంటే మనకి పత్రిజీ గారు అందించినటువంటి పుస్తకం అండి ఇది. 2 days పడుతుంది. చక్కగా చాలా వివరంగా తెలుసుకుందాం మనం. సేవ అనే కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు కూలంకషంగా ఆది నుంచి అంతం వరకు మనం తెలుసుకుందాం ఈరోజు. చాలా చాలా అద్భుతంగా వివరించారు పత్రి సారు ఈ సేవ గురించి. అయితే ఈరోజు మనం ఈ సేవ అనేటువంటి ఉదాత్తమైన విషయం గురించి అన్ని కోణాల నుంచి పరిశీలిద్దాం. ఈ అద్భుతమైన విషయం అసలు ఎలా ప్రారంభమైంది, ఈ సేవ అనే విషయం ఎలా ప్రారంభమైంది, మానవుని ఆత్మ యొక్క పరిణామ క్రమంలో అది దాని యొక్క పరాకాష్ఠకి ఎలా చెందింది. అందరూ చేయరండి. ఈ ఆత్మ కూడా పరిణామం చెందుతున్నప్పుడే ఈ సేవలోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రోజు ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అసలు చాలా చాలా డీప్ గా ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఈ పుస్తకానికి ఇలా మనం తెలుసుకుంటున్నాము. అయితే ఈ వివరాలు తెలిపే భాగ్యం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే అమ్మ. సేవ అంటే ఇది వ్యాపారానికి, ఉద్యోగానికి, మరి కుటుంబం, ధర్మానికి భిన్నమైనది. అది వ్యాపారం కాదు, ఉద్యోగము కాదు, కుటుంబ ధర్మం ఈ అన్నిటికి కూడా భిన్నమైంది సేవ అనేది మనందరికీ తెలుసు. దాని గురించి మొత్తం తెలుసుకుందాం. ఉదాహరణకు మనం కుటుంబంలో ఉన్నాం కదా, అప్పుడు ఏంటి, ఒక భర్త ఒక భార్యకు సేవ చేస్తుంది, లేకపోతే భర్త భార్యకు సేవ చేస్తారు, భార్య భర్తకు సేవ చేస్తారు. అంటే ఒకరికొకళ్ళు సేవ చేసుకుంటారు ఎన్నో విషయాల్లో. దాన్ని ఏమంటారంటే కనీస స్థాయిలో ఉన్న సేవ మాట అది ఇక్కడ. కాబట్టి ఇదేంటి, భర్త భార్యకు సేవ చేయడం అనేది ఒక కనీస సేవ, ఒకరికొకళ్ళు లబ్ధి పొందుతారు దానివల్ల. అలాగే తల్లిదండ్రులు తమకు పుట్టిన పిల్లలకు సేవ చేస్తూ ఉంటారు. మరి పిల్లలు పెరిగిన తర్వాత తల్లిదండ్రులకు సేవ చేయడం అనేది దీని అంతటినీ కూడా మనం సేవగా పరిగణిస్తున్నాం. తల్లిదండ్రులకి పిల్లలు సేవ చేశారు, పిల్లలేమో తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా పెంచారు అంటాం కదా. ఇది సేవ అనుకుంటారు అది, కానీ మనం దాన్ని సేవగా పరిగణిస్తున్నాం. కానీ అది వాస్తవానికి సేవ అనడానికి అది చాలా ఆలోచించి చెప్పాల్సిన విషయం అదని చెప్తున్నారు. అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని పెంచారు కనుక పెద్దయ్యాక తిరిగి తల్లిదండ్రులు బాగా చూసుకోవడం అనేది ఏంటిది, సేవ కాదు. అదేంటంట కనీస ధర్మము. అది మన ధర్మం. చూడాలి. మనం మనం చిన్నప్పుడు అంతా చక్కగా ఇంట్లో పెరిగాం కాబట్టి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూడడం అనేది మన కనీస ధర్మం అవుతుంది. కానీ అది మాత్రం ఒక సేవా కార్యక్రమంగా మాత్రం అనుకోవడం ఒప్పుకోవాల్సిన విషయం కాదు అంటున్నారు మాట. అది సేవ కాదు. దాని గురించి మళ్ళీ ఇంకా వివరాలు ఇస్తున్నారు. వాస్తవానికి ధర్మం అన్నది వేరే, సేవ అన్నది వేరే, కర్తవ్యం అన్నది వేరే. అన్నీ వేరు వేరు. ఇవన్నీ కూడా ధర్మం వేరు, సేవ వేరు, కర్తవ్యం వేరు, సేవ వేరు అని చెప్పి మనం ఉద్యోగం చేస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాం కదా, చేసినప్పుడు జీతం ఇస్తారు. మనం ఏమంటున్నారు, నేను సర్వీస్ చేశాను అంటున్నారు, గవర్నమెంట్ సర్వీస్ చేశాను అంటున్నారు. కానీ సర్వీస్ సేవ చేయాల, మనం జీతం తీసుకుని ఉద్యోగం చేసాం. వాళ్ళు జీతం ఇస్తే మనం అక్కడ పనులు నిర్వహించము. కాబట్టి జీతం తీసుకుంటున్నాం కాబట్టి మన బాధ్యతలు అక్కడ చేసాం, అది ఒక బాధ్యత. అంతేగాని అదేమి సర్వీసు సేవ కాదు అని చెప్పి అంటున్నారు. అలాగే ఒక కార్మికుడు ఉంటారు. ఆ కార్మికుడు ఏం చేస్తారు, బస్తాలు మోస్తారు. మోసినప్పుడు ఎప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, అది సేవ అవుతుందా? ఆ కార్మికుడు చేసింది సేవ అవ్వదు. అలాగా ఉదాహరణలకి ఇలాగ మనకి చెప్తున్నారు అన్నమాట. సమాజ సేవ చేశాడు అంటామా, ఆ కార్మికుడిని మనకి డబ్బులు ఇచ్చారు కాబట్టి అవి తీసుకెళ్ళి అక్కడ ఏర్పాటు చేస్తారన్నమాట. అలాగా అదే విధంగా బాగా చదువుకున్న వాళ్ళు డబ్బులు ఉద్యోగం చేసి చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రొఫెషనల్గా చేస్తూ ఉంటారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తారు. ఇంకా తక్కువ చదువుకుంటే తక్కువ సంపాదన, ఎక్కువ చదువుకుంటే ఎక్కువ పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకుని ఇదన్నీ కూడా అలాంటప్పుడు వారు సేవ చేస్తున్నారని మాత్రం అనడం సబబు కాదు అంటున్నారన్నమాట. అయితే ఇక్కడ ఉమ్, మనం మనం ఒక భార్య భర్తకి, భర్త భార్యకి, ఇట్లాగా పిల్లల తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల పిల్లలకి ఇట్లాగా చేసేది అసలు ఏమాత్రము సేవ అనిపించుకోదు.
అలాగే మనం ఉద్యోగం చేస్తున్నాము, ప్రభుత్వానికి సర్వీస్ చేస్తున్నాం అనేది కూడా సేవ కాదు. అదేమో మన ధర్మం. ఇవన్నీ ధర్మం, బాధ్యతలు ఇవన్నీ కూడా. అంతేగాని సేవ మాత్రం కాదు అంటున్నారన్నమాట. అది సేవని ఏమాత్రం అనిపించుకోదు. మన ధర్మం, అది మన కర్తవ్య నిర్వహణ. ఆ 2 కూడా. ఏది చేసినా మన ధర్మం, మన కర్తవ్య నిర్వహణ. అంటే మన వారికి మనం చేసేది ధర్మ నిర్వహణ అవుతుందంతే. కర్తవ్య నిష్ఠ అవుతుందే గాని సేవ మాత్రం అవ్వదు. సేవా ధురంధత, సేవా తత్పరత అనేది అక్కడ లేదు అని చెప్తున్నా. అవునా కాదా? కాదు. అను మనం దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే అంటున్నారన్నమాట. అది సేవ కాదు అన్న విషయం ఒప్పుకు తీరాల్సిందే. ఇది ఏమవుతుందంటే అది ఆ సేవ అనేది అక్కడ ఏంటంటే కనీస పక్షంలో ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే గురువుగారు పత్రిజీ గారి తండ్రి గారు అంటూ ఉండేవారంట, నేను గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నానని చెప్పి. చిన్నప్పుడు సార్ ఆ మాట వినేవారంట. వింటూ అప్పుడు ఏమనేవారంటే, ఈయన నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు అని చెప్పేవారంట. నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు కదా, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు అనేవారంట ఆయన. పత్రిజీ గారు అనేవారట వాళ్ళ తండ్రి గారితోటి. నువ్వు డబ్బులు తీసుకోకుండా చేస్తే అప్పుడు అది సేవ అవుతుంది అని చెప్పేవారు అని అనుకో అని అని అనేవారట ఈయన. తర్వాత సేవకు కూడా ప్రతిఫలం ఉంటుంది అంటున్నారు. సేవకి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. ఎలా ఉంటుందనే చెప్తున్నారు. మనం ఫ్రీగా ఉదయాన్నే లేచి మున్సిపాలిటీ రోడ్లన్నీ ఊడ్చామనుకోండి, పొద్దున్నే లేచి వెళ్ళిపోయి రోడ్లన్నీ చకచకా ఊడ్చేసి సాయంత్రానికి తిరిగి వచ్చేసామనుకోండి, అప్పుడు ఎవరైనా దయతలిచి వాళ్ళ ఇంటికి పిలిచి కొంచెం భోజనం పెట్టారనుకోండి, కాఫీ ఇచ్చారు లేకపోతే టిఫిన్ ఇచ్చారనుకోండి, మనం తీసుకుంటాం అప్పుడు. అప్పుడు మనం చేసేది అది సేవ అనిపించుకుంటుంది. పర్వాలేదు ఏదో చేసాం కాబట్టి వాళ్ళు ఏదో దయతలిచి పెట్టారు, తిన్నాము, తాగాము. కాబట్టి అలా చేస్తే అది సేవ అవుతుంది. అలా కాకుండా ఈ మున్సిపాలిటీలో నెలకి 10,000 జీతం తీసుకొని రోడ్లన్నీ తుడిస్తే అది సేవ కాదు అంటున్నా. అలాగా హ్మ్. ఇవన్నీ మనకి సేవ అనేది ఏంటి, సేవ కానిది ఏంటనే విషయం గురించి చెప్తున్నారన్నమాట. ఇట్లా జీతం తీసుకొని మనం చేసేది ఉద్యోగమే గాని, అది ఒక నిర్వహణ, అది ఒక బాధ్యతతో చేసే పనే గాని అది మాత్రం సేవ కాదు. సరే. ఇప్పుడు తల్లిదండ్రుల సేవ ఏంటి? తల్లిదండ్రులు ధర్మం చేస్తే ప్రత్యేకమైన గుర్తింపు లేదు అంటున్నారు ఇక్కడ. ధర్మం చేస్తే ప్రత్యేకమైన గుర్తింపు లేదు. ఏది ధర్మం, ఏది కాదనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులకు సేవ ఏంటి? అది మన కర్తవ్యము. తల్లిదండ్రులకు సేవని అనకూడదు, అది మన కర్తవ్యం. హ్మ్. వాళ్ళు మనకి ఎంత చేశారో చిన్నప్పుడు, మనం ఇప్పుడు వాళ్ళకిస్తున్నాం అంతే. మనం వాళ్ళ దగ్గర నుంచి ఎంత పొందాము? చాలా పొందాం కదా! చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లిదండ్రుల నుంచి చాలా పొందాం మనం. తిరిగి వాళ్ళకి అంతే మనం అందిస్తున్నాం అంతే. మరి మనం చిన్న పాపగా ఉన్నప్పుడు, మనం చేతకాని వాళ్ళమైనప్పుడు, వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేశారు కదా తల్లిదండ్రులు. కాబట్టి దానికి గాను మనం వాళ్లకు చేతకానప్పుడు, మనం వాళ్ళని చూసుకుంటున్నాం. మరి బాగా పెద్దయిపోయిన తర్వాత వాళ్ళేం చేసుకోలేరు గదా! లేచి పనులు. కాబట్టి వాళ్ళకి చేస్తున్నాం అంతే. ఇందులో కనీసపు సేవ ఉన్నట్లే కనబడుతుంది. లేదా ధర్మ కార్యక్రమంగా కనపడుతుందే కానీ, సేవ అన్న పదానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడా అవకాశమే కనపడదని చెప్తున్నారు. మరి అది మన కర్తవ్యం. ఏంటది? తల్లిదండ్రులకు సేవ చేయడం, తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా పెంచుకోవడం అనేది మన కర్తవ్యం. తల్లిదండ్రులని మనం వాళ్ళ దగ్గర పుట్టాం కాబట్టి వాళ్ళని మనం చూసుకోవాలి. అది మన ధర్మం. చూసుకోకపోతే ఏమవుతుందంటే అధర్మము. ఏది ఇప్పుడు వచ్చారు. తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోతే ఏమవుతుంది అది? అధర్మం అవుతుంది. చూసుకుంటే మాత్రం అది పెద్ద సేవ కాదు. అధర్మం అవుతుంది. అధర్మం చేస్తే ఏమవుతుంది? పాప కార్యక్రమం అది. తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోవడం అనేది అధర్మం. అధర్మం చేస్తే అది పాప కార్యక్రమం అవుతుందన్నమాట. మరి దానికి తగిన శిక్ష ఉంటుందంట. శిక్ష ఉంటుంది మరి. తల్లిదండ్రులు సరిగా చూసుకోకపోతే శిక్ష కూడా ఉంటుందంట. మన ధర్మం మనం నిర్వర్తిస్తే దానికి తగిన ప్రత్యేక గుర్తింపు ఉండడం అనేది ఇక్కడ మన ధర్మం నిర్వహిస్తున్నాం అంతే మనం. దానికి ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఏమి ఉండదు. అందుకని ఇక్కడ ధర్మం చేస్తే ప్రత్యేకమైన గుర్తింపు లేదు అని చెప్తున్నారు కదా అందుకమాట. మన మన విధి అది. మన కర్తవ్యం, మన ధర్మం. కాబట్టి మన ధర్మం మనం చెయ్యాలి. కాబట్టి దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఏమి ఉండదు. ఖచ్చితంగా అందరూ తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాలి. వాళ్ళకి చెయ్యాలి. అన్నీ మనం కావాల్సినన్ని చేయాల్సినది మన ధర్మము. కాబట్టి దానికి ప్రత్యేకమైన గుర్తింపు మాత్రం ఉండదు. కానీ అధర్మం చేస్తే మాత్రం ప్రత్యేకమైన శిక్ష మాత్రం ఉంటుందంట ఖచ్చితంగా. శిక్ష అయితే ఉంటుందంటండి. అధర్మం చేయడం అంటే ఏంటి? వాళ్ళని సరిగా చూసుకోకపోవడం. అది మాట అండి. కాబట్టి మన ధర్మం మనం నిర్వర్తిస్తే మాత్రం ప్రత్యేకంగా పురస్కారాలు ఏమి ఉండవు. కానీ మన ధర్మం మనం సరిగా నిర్వర్తించకపోతే ఖచ్చితంగా శిక్ష
ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఏంటండి మనం ఏం నేర్చుకోవాలంటే దీని నుంచి తప్పనిసరిగా తల్లిదండ్రులని ప్రేమగా చక్కగా చూసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ప్రేమగా చూసుకోవాలి. అది. అలాగే ఇంకోటేంటి మనం చేసే ఉద్యోగాల దగ్గర అక్కడ కూడా మన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. అక్కడ కూడా మనం సక్రమంగా నిర్వర్తించలేదనుకోండి అక్కడ కూడా శిక్ష ఉంటుంది. ఉంటాయి చాలా చాలా రకరకాలుగా ఉంటుంది కదా ప్రతి చోట. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సేవ చేస్తే పురస్కారం ఉంటుంది. మనం సేవ చేసామనుకోండి తప్పకుండా మనకు ఒక పురస్కారం ఉంటుందంట. ఎలా చేయాలి సేవ అంటే మన తల్లిదండ్రులనే కాకుండా పక్కింటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి. పక్కింటి వాళ్ళ తల్లిదండ్రులు మనం వెళ్ళి చక్కగా చూసుకోవాలంట. పక్కింట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా మన ఇంట్లో ముసలి వాళ్ళలాగా చూసుకుంటే అది సేవ. మన ఇంట్లో ముసలి వాళ్ళని మనం చూసుకోవడం అది మన మన కర్తవ్యం, బాధ్యత. కానీ పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవడం అది సేవ అవుతుంది అంటున్నారు. మన పిల్లలకు మనం చదువు చెప్పినట్లే పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెప్తాం కదండి. అలాగే పక్కింటి పిల్లల్ని కూడా మన దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి చదువు చెప్పిస్తే అది సేవ. అదంటండి. నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టుకుని చదువు చెప్పడం కూడా సేవ అని చెప్తున్నారు మరి. అప్పుడు మనం ట్యూషన్ ఫీజు తీసుకోకూడదు. కూర్చోబెట్టి చదువు చెప్పొచ్చు కానీ మళ్ళీ ఫీజు తీసుకుంటే సేవ అవ్వదు అంటారన్నమాట. ట్యూషన్ ఫీజు తీసుకుంటే ఏమవుతుంది? వ్యాపారం అవుతుంది. కాబట్టి వాళ్ళందరినీ మనం పిల్లల్ని పిలుచుకొచ్చుకొని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి మనం ఫ్రీగా చదువు చెప్తే అది సేవ అవుతుంది అంటున్నారన్నమాట. డబ్బులు తీసుకోకుండా చెప్తే సేవ అవుతుంది. మళ్ళీ డబ్బులు తీసుకుంటే వ్యాపారం అవుతుంది. ఈ విషయం మనం గుర్తించాలన్నమాట. మన పిల్లలకు చెప్పవలసిన ధర్మం, కర్తవ్యం మనకుంది. మన పిల్లలకు తప్పనిసరిగా మనం చెప్పుకోవాలి. అది మన ధర్మం, మన కర్తవ్యం అని చెప్తున్నారు. కనుక ఎక్కడైతే ధర్మం, కర్తవ్యం ఉంటాయో అక్కడ వాటిని నిర్వర్తిస్తూ పోవాలి. అప్పుడు మనల్ని ధర్మపరాయణులు అంటారు. మనం ఏ పని అయితే చేయాలో ఆ పని ఖచ్చితంగా మనం చేస్తే ఏమంటారట మనల్ని? ధర్మపరాయణులు అంటారట. మళ్ళీ ఇంకా కర్తవ్యనిష్ఠులు అని కూడా అంటారు. మన పని మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతే. కానీ సేవాపరాయణులు అని మాత్రం అనరు. వీళ్ళు సేవ చేశారని అనరట. అది ఇంకా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాను అంటారంట చాలా మంది ప్రజలు. అదేదో పెద్ద గొప్ప వచ్చేసినట్టు చెప్తారు. కానీ అది కాదు. తల్లిదండ్రులకు చేసేది ఇక్కడ గురువు గారు మనకు చూడండి చక్కగా ఉపన్యాసం చెప్తున్నప్పుడు రామచంద్ర అంటారు చూసారా? అట్లా ఇక్కడ దాంట్లో రామచంద్ర తల్లిదండ్రులకు సేవ చేయడం మన యొక్క కనీస ధర్మము అంటున్నారు. అది కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాము అన్న మాట లేదు. మన బాధ్యత, అది మన ధర్మం అని తెలుసుకోవాలి. ఇంకా అతిథి సేవ అనేది ఉందటండి. అతిథికి ఏదన్నా చేస్తే అది సేవ అవుతుందంట. అదేంటో చూద్దాం. ఎవరో అతిథి రాత్రిపూట వచ్చారు మన ఇంటికి. వాళ్ళకి నుంచోడానికి ఎక్కడ నీడ కూడా లేదు. వాళ్ళకు మనం ఆ రాత్రిపూట మన ఇంట్లో చోటిచ్చి కొంచెం కాఫీ ఇచ్చి వాళ్ళకి ఏదన్నా మనం ఇవ్వగలిగింది ఇస్తే అది అతిథి సేవ అవుతుంది. వాళ్ళు ఎవరో తెలియకపోయినా సరే మనం వాళ్ళకి ఎంతో కొంత కొంచెం పని చేసి పెట్టామనుకోండి అప్పుడు అది అతిథి సేవ అవుతుందట. కానీ తల్లిదండ్రులకు సేవ అనేది ఎక్కడా లేదు అంటున్నారు. ఖచ్చితంగా ఇంకా ఆయన తల్లిదండ్రులు ఏది చేసినా మనకు అది మన కనీస ధర్మము, బాధ్యత. ఎవరో మనకు తెలియని వాళ్ళు ఎవరికన్నా మనం ఏదన్నా కొంచెం సహాయం చేస్తే అది సేవ అవుతుంది. ఇంకా అదే చెప్తున్నారు ఇంకా ఆయన. ఇదే విషయం మన మైండ్లో నాటుకోవడం కోసం 1కి 2 సార్లు ఆయన చెప్తూ ఉంటారు. ఏ ఉపన్యాసంలో అయినా సరే పత్రిజీ గారు ప్రతి విషయాన్ని అద్భుతంగా వివరిస్తూ ఉంటారు. చాలా చాలా మనకు బాగా బుర్రలో ఎక్కేలాగా. అట్లాగూ అదే విషయం మళ్ళీ ఏమంటున్నారంటే ఎక్కడైతే ప్రతిఫలం లేదో అక్కడ మన వాళ్ళు కాని వాళ్ళకి మనం సేవ చేయడం అనేది అది సేవ అవుతుంది. ప్రతిఫలం తీసుకోకుండా మన వాళ్ళు కాని వాళ్ళు, బయట వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా మనం చేస్తే అది సేవ అవుతుంది. మన వాళ్ళు అయిన వాళ్ళకి సేవ అనేది సేవ అనిపించుకోదు. మన వాళ్ళు అయిన వాళ్ళకి ఏమన్నా చేస్తే గనక అది సేవ అనిపించుకోదు అని చెప్తున్నారు అనమాట. అది మన యొక్క ధర్మము అంటున్నారు. ఇక్కడ సేవ చేయకపోవడం మాత్రం అధర్మము. ఎవరికైనా సరే ఏదన్నా చేయకపోతే అది అధర్మమే అవుతుంది. సేవ అన్న పదాన్ని ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ అని చెప్పేసి అదేదో నీతి బోధలకు చెప్తారు. నేను చిన్నప్పటి నుంచి అదే వింటున్నాను. తల్లిదండ్రులకు సేవ చేయాలని చెప్పేసి అది మాత్రం కాదు. తల్లిదండ్రులకు సేవ అనేది కాదు. తల్లిదండ్రులకు సేవ అన్నది లేనే లేదు. మన కర్తవ్యము, మన బాధ్యత. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నారు. గురు సేవ అన్నది కూడా లేదటండి.
తల్లిదండ్రుల సేవ అన్నది లేనే లేదు, అలాగే గురు సేవ అనేది కూడా లేనే లేదు అంటున్నారు. గురువు దగ్గర విద్య అభ్యసించాం, ఎలాగూ గురువు యొక్క కాళ్ళు పిసికి గురువుకి ఏదైనా తీసుకెళ్ళి మనం ఇచ్చి, అలాగే ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాం. అది సేవ ఎలాగవుతుంది? గురు సేవ ఎలా అవుతుంది? గురువు ఎంత చేశాడు మనకు, మనం ఎంత చేస్తున్నాం? అది సేవ కానే కాదు అట్లా. తల్లిదండ్రుల సేవ లేదు, గురు సేవ లేదట. మనం అతిథికి అతిథి మనకి ఏమి ఇవ్వలేదు, కానీ మనం అతిథి నుంచి ఏమీ తీసుకోలేదు. ఆ అతిథికి ఏమి ఇచ్చినా అది సేవే. గురువు అయితే మనకు విద్య ఇచ్చారు, మనం ఆయనకి ప్రతిఫలం ఇచ్చాం కాబట్టి అది సేవ కాదు. అలాగే తల్లిదండ్రులకు చేసింది కూడా సేవ కాదు, కాకపోతే ఇక్కడ అతిథికి చేసింది మాత్రం సేవే అని చెప్తున్నారు. తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరూ కూడా అందరికీ ధ్యాన విద్య నేర్పిస్తున్నారంటండి. తెలుసు కదా, మన మాస్టర్స్ అందరూ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ అందరికీ ధ్యాన విద్య నేర్పిస్తున్నారు. ఎవరు కనిపించినా సరే ఏం చేస్తాం, బాబు ధ్యానం చేయండి, చాలా బాగుంటుంది, చక్కగాను మీరు ధ్యానం చేస్తే మీకు ఇది ఇది లాభం వస్తుంది, ఆ లాభం వస్తుంది అని చెప్తా ఉంటాం. మనం ఎవరు కనబడినా ముందు మనం చెప్పే మాట అదే, ధ్యానం చేయండి అని. అది చెప్తాం, కానీ వాళ్ళ దగ్గర ప్రతిఫలం తీసుకోరు. పిరమిడ్ మాస్టర్లు ఎవరు ప్రతిఫలం తీసుకోరు. మళ్ళీ అక్కడ ఫీజు తీసుకుంటే అది ఏమవుతుంది, వ్యాపారం అవుతుంది కానీ సేవ కాజాలదు. కాబట్టి గురువు సేవ చేస్తాడు, గురువు సేవ చేసేవాడే, కానీ గురువుకు సేవ ఎక్కడా లేదు. గురువు సేవ చెయ్యాలి, అంతేగాని గురువుకి సేవ లేదు అసలు. గురువు అన్నవాడు సేవా తత్పరతలో, సేవా దురంధతలో ఉన్నవాడు. వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి నుండి ఏమీ ఆశించకూడదు అన్నమాట. అంటే ఉదాహరణకి గురువులు గురువుకి మనంతటా మనమే ఇస్తున్నాం, మనమే ఇస్తాం, అంతేగాని ఆయన ఎక్కడ కూడా ఆశించరు గురువు అన్నవారు. ఆయన అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అది సేవ అవుతుంది. అప్పుడు అలా చెప్తే ప్రతిఫలం తీసుకోకుండా చెప్తే సేవ అవుతుంది అన్నమాట. గురువు కూడా ప్రతిఫలం తీసుకోకుండా మనకు అన్ని విషయాలు చెప్తే, దానికి ఉదాహరణగా పిరమిడ్ మాస్టర్స్నే ఇది చెప్పారు ఆయన. మరి అంతేగా, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ధ్యానం చేయండి అని చెప్తారు, నేర్పిస్తారు, కానీ వాళ్ళ దగ్గర ఏ ప్రతిఫలం తీసుకోరు. తర్వాత ఇంకేమంటున్నారంటే, ఇంకో ఉదాహరణగాను, దక్షిణ కోరేవాడు గురువు కాదు. మరి ఎవరన్నా దక్షిణ కోరారనుకో అసలు ఆయన గురువే కాదని చెప్తున్నాడు, అది వ్యాపారం చేసినట్లే. నేను ఇలా చేశాను కనుక నీవు అలా చేయాలంటూ ఏం చెప్తారు, గురుదక్షిణ అడగడం అనేది గురువు యొక్క లక్షణమే కాదు. గురుదక్షిణ అడగకూడదు. అందుకే కనుక మొట్టమొదటి ఇస్తే ఏంటి, చివరిలో ఇస్తే ఏంటి, గురుదక్షిణ కోరుకునేవాడు గురువే కాదు, అతను వ్యాపారి అని చెప్తున్నారు. నేను నీకు ఇన్ని రోజులు నేర్పించాను కదా, నువ్వు నాకు అన్నీ ఇవ్వాలి, నీకు నేనే నేర్పించానుగా, నాకు ఏదైనా ఇస్తావా ప్రతిఫలం అని అడిగితే ఆయన గురువు కాదు. అలాగే ఏం చేశాడు ద్రోణుడు, అర్జునుడిని తాను పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం అడిగాడు. అంతేగా, తెలుసు కదా మనకి ఇది. నువ్వు నా యొక్క శత్రువుని సంహరించాలి అన్నాడండి. చిన్నప్పటి నుంచి ఆ ద్రుపదుడు ఉన్నాడే, వాడు నాకు శత్రువు, వాడిని నేను చంపజాలను, నేను బ్రాహ్మణుని, నా బ్రాహ్మణ ధర్మం ఉంది కాబట్టి శత్రువుని చంపాలి, కాబట్టి ఆయన నేను చంపజాలను, కాబట్టి నిన్ను నేను పోషిస్తున్నాను, నీకు విద్యలని నేర్పిస్తున్నాను అర్జున, నువ్వు వెళ్ళి నా శత్రువుని చంపు, ఆ ద్రుపదుడిని చంపు, వాడిని నువ్వే చంపాలని చెప్పి అడిగారట. మరి ఇక్కడ గురుదక్షిణ అడిగాడు కాబట్టి, ప్రతిఫలం అడిగాడు కాబట్టి అది గురుధర్మం కానే కాదు అంటుంది. గురువు ప్రతిఫలం అనేది ఆశించకూడదు అని చెప్తున్నారు అన్నమాట. ద్రోణాచార్యులు ఒక వృత్తిలో ఉన్నారు, ఆయన సేవ చేయలేదు, సేవ చేసేవాడే గురువు. మరి ఆయన ప్రతిఫలం ఆశించారు కాబట్టి ఆయన సేవ చేయలేదట ఆ ద్రోణాచార్యులు. ఆయన సేవ చేస్తేనే గురువు అవుతారని చెప్తుంది. సేవా తత్పరుడు, సేవా దురంధరుడే గురువు. ఎవరైతే చక్కగా సేవలో ఉంటారో, ప్రతిఫలం ఆశించకుండా చేస్తారో వారే సేవా తత్పరులు, వారే సేవా దురంధరుడైనటువంటి గురువు అంటున్నారు. ఏ ప్రతిఫలం ఆశించిన వాడు ఎవరు, కృష్ణ భగవానుడు, శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా చెప్పాడు మొత్తం. ఫీజు ఏమన్నా తీసుకున్నారా, తీసుకోలేదు కదా మరి. కాబట్టి కృష్ణుడు భగవద్గీత అంతా అర్జునుడికి చెప్పి, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయవయ్యా, యథేచ్ఛసి తథా కురు అన్నాడు. చెప్పవలసిన ధర్మం అంతా చెప్పేసి, ఆయనకి అన్ని విషయాలు చెప్పేసేసి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నాయనా అని చెప్పారు. చెప్పవలసిన ధర్మం నేను ఇంకా నువ్వు వచ్చేయి ఇచ్చే అని కూడా చెప్పాల్సిన అవసరం నీకు లేదు, చెప్పవలసిన ధర్మమే లేదు ఇక్కడ, కాబట్టి ఎట్టా పోతే నాకెందుకు అనుకుని కృష్ణ పరమాత్మ భగవద్గీత అంతా చెప్పి నీకు ఎలాగే నచ్చితే అలా చెయ్యి అని చెప్పేసి అర్జునుడితో అన్నారు. ఆయన సేవ చేశారు. కృష్ణ పరమాత్మ అక్కడ ఏం చేసినట్టు మాట, ఆయన సేవ చేశారు. అర్జునుడికి చెప్పడం అంటే ఎవరికి చెప్పినట్టండి, అర్జునుడిని చేసుకుని
ఆధారంగా మనందరికీ చెప్పారు. ఈ భగవద్గీత అనేది మనందరం వింటున్నాము, ఆచరిస్తున్నాము. అందుకే కృష్ణ పరమాత్మ సేవా తత్పరుడు, సేవా దురంధరుడు మాట కృష్ణుడు. ఇంకొక కథ చెప్తున్నారు ఇక్కడ. కృష్ణుడి గురించి కూడా చిన్ని చక్కగా వివరిస్తున్నారు. కృష్ణ పరమాత్మకి ఏమంటారు, 16,000 మంది గోపికలు ఆయన చుట్టూ చేరారు. ఎందుకు చేరారు? మనకి సహజంగా 16,000 మంది భార్యలు ఆయనకి అని చెప్తారు, కానీ అది తప్పు. ఇక్కడ ఈ కృష్ణుడు ఏం చెప్పారు, ఆ 16,000 మంది గోపికల్ని ఒక్కొక్కరిని ఒక్కో చెట్టు కింద కూర్చోబెట్టి వాళ్ళకి ధ్యానం నేర్పించేవారట కృష్ణ పరమాత్మ. ధ్యానం చెప్పారు. అంతకు ముందు జన్మల్లో వీళ్ళందరూ ఎవరట, మునులు. వాళ్ళందరూ మునులు. ఈ జన్మలో గోపికలు అయిపోయి కృష్ణుని దగ్గరికి చేరారట వాళ్ళందరూ కూడా. మునులంటే ఏంటి, వాళ్ళు మౌనంలో పరాకాష్ఠ సంపాదించారట మునులందరూ. కానీ వాళ్ళకి ధ్యానం సరిహద్దు దాకా ఇంకా పోలా, ధ్యానం చేయలే వాళ్ళు. మౌనంలో పరాకాష్ఠ పొందారట మునులందరూ. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ కూడా ధ్యానం నేర్పించేవారట. వాళ్ళందరికీ 3వ కన్ను గురించి నేర్పించారట. వాళ్ళందరూ మునులు. ఆ మునులందరూ గోపికలుగా వచ్చి శ్రీకృష్ణుడి శిక్షణలో ఋషులు అయ్యారట. ఫస్ట్ మునులు వాళ్ళందరూ గోపికలుగా వచ్చి ఈ కృష్ణ పరమాత్మ ధ్యానం నేర్పిస్తే వాళ్ళందరూ ఋషులు అయ్యారట. ఈ 16,000 మంది మునులు 16,000 మంది గోపికలుగా తయారైపోయి తర్వాత 16,000 మంది ఋషులుగా మారారు. ఈ యొక్క యోగీశ్వరుడి దగ్గర, ఆ యోగీశ్వరుడు ఎవరో కృష్ణ పరమాత్మ. చూసారా ఆయన ఎంతమందికి సేవ చేశారు. కనుక ఆయన ఏమంటారట, గోపీజన పరివేష్టి అంటారు కృష్ణ పరమాత్మని. మరి మన పత్రిజీ గారండి, ఆయన ఒక్కరిగా వచ్చి ఒక్కరితో ధ్యానం మొదలుపెట్టి ఇప్పుడు లక్షలాది మంది ధ్యానాలు చేశారు. మరి ఆయన ఎంత సేవా తత్పరులు, సేవా ధురంధరులు, ఆయన సేవా చక్రవర్తి పత్రిజీ గారు. ఇంకా ఇక్కడ ధ్యాన విద్య నేర్చుకుని ఋషులయ్యారట. ఈ గోపీజన పరివేషుడు అంటే యోగ సందర్శన సామ్రాజ్యంలో ప్రవేశించడానికి, అందులో ఉత్తీర్ణులు కావడానికి ఎవరైతే ఉర్రూతులవుతారో వాళ్ళందరూ కూడా కృష్ణుడి చుట్టూ చేరారన్నమాట. వాళ్ళందరికీ కృష్ణుడు ధ్యాన విద్య నేర్పించారు. కాబట్టి ఈ ఋషులు ఆ మునులందరూ ధ్యాన విద్య నేర్చుకుని ఋషులయ్యారు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ అంతకుముందు వాళ్ళు మునులు, ఆ మునులల్లా ఋషులుగా మారారన్నమాట. కానీ ఆయన మనం చెప్తారు సహజంగా బయట శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికలు, అసలు శ్రీకృష్ణుడు అసలు చాలా ఇది అని చెప్పేసి చెప్తారు. కానీ తప్పు కాదు, తప్పు అది అని చెప్పి ఒకసారి ఏం జరిగిందంట, ఒక ఆవిడ నదిని దాటాలని చెప్పేసి, నది చాలా ఉధృతంగా పొర్లుతుందట. ఆ నది దాటానికి ఏం చేయాలని చెప్పి కృష్ణుడిని అడిగిందట ఆవిడ. శ్రీకృష్ణ పరమాత్మని అడిగిందట. అడిగితే కృష్ణుడు గనక బ్రహ్మచారి అయితే నది దారి ఇచ్చుగాక అని చెప్పు అన్నారట. అప్పుడు ఆ నది దగ్గర నుంచి ఆవిడ, కృష్ణుడు బ్రహ్మచారి అయితే గనక నాకు దారివ్వు మాత అని అడిగింది నదిని. అడిగితే అప్పుడు వెంటనే నది దారిచ్చిందటండి. రెండుగా చీలిపోయి చక్కగా నడిచి వెళ్ళడానికి వీలుగా దారిచ్చిందట. అంటే చూసారా, కృష్ణుడు మరి ఎవరప్పుడు అంతమంది స్త్రీలతోటి ఉన్నాడని చెప్తున్నారు, కానీ అది కాదు, ఆయన బ్రహ్మచారి అంటున్నారట. బ్రహ్మచారి అంటే ఇక్కడ ఏంటి, బ్రహ్మజ్ఞానంలో చరించేవాడు ఆయన. ఎప్పుడు కూడా బ్రహ్మతత్వంలో అనుక్షణం ఉండేవాడు. కనుక ఏమైంది, వెంటనే ఆ నది చీలి దారిచ్చింది అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి ఏంటంటే కృష్ణుడు బ్రహ్మచారి అని చెప్పి తెలుసుకోవడం జరిగిందట. అలాగే అప్పుడు ఏంటి, అటువైపుగా ఈ నది దాటి అటువైపుకి వెళ్తే అటువైపు ఎవరున్నారు, దుర్వాసన మహాముని ఉన్నాడు, దుర్వాసనుడు. ఈవిడి ఆ దుర్వాసనుడికి భోజనం పెట్టి తిరిగి వస్తున్నారు. మళ్ళీ మళ్ళీ సమస్యగా మళ్ళీ నది ఇంకా దారి క్లోజ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలని దుర్వాస మహాముని అడిగింది. దుర్వాసుని అడిగితే, దుర్వాసునుడికే కనుక కోపం ఉంటే నది చీలకుండా ఉండుగాక అని చెప్పి, కోపం లేకపోతే నది చీలుగాక అనమన్నారు. నేను కోపం ఉంటే నది చీలకూడదు, కోపం లేకపోతే నది చీలాలి. అప్పుడు ఇవి దారి వస్తుంది అన్నమాట. అప్పుడు దుర్వాసనుడు అంటే ఏంటి, కోపానికి ప్రతీక. అయిన కోపం ఎందుకు వస్తుంది అంటే, ప్రక్కవాడిని బాగు చేయాలంటే కోపం వస్తుంది. మన గురువుగారికి కూడా కోపం అని చెప్తా ఉంటారు కదా. ఎందుకు కోపం అంటే, పక్కవాడు బాగుపడాలి. వాడు బాగుపడాలంటే వాడి కోపంతో కొద్దిగా మందలించాలి, అప్పుడు వాళ్ళు బాగుపడతారు. అందుకనమాట వాడు బాగుపడాలి అన్న తపన తీవ్రంగా ఉన్నప్పుడే కోపం వస్తుంది. లేకపోతే ఎవడెట్టిపోతే మనకెందుకు అనుకుంటే ఏముండదు, కూల్గా ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటారంతే. కాబట్టి ఇక్కడ అది కూడా రాశారు ఆయన.
ఈ సొసైటీలో పత్రిజి గారి కోపం ఎక్కువ అని అనుకుంటారు అందరూను అని చెప్పి దుర్వాసుడిలాగా కోపపడతారని చెప్పి అనుకుంటారని కూడా చెప్పారు ఆయన. అప్పుడు ఆవిడ ఏమందంటే దుర్వాసనుడి పేరు తలుచుకుని మంత్రం చేపించిందంట. చేపిస్తే వెంటనే యమున చీలిపోయిందంట. చూసారా మరి? అంటే కృష్ణుడు ఎంతటి బ్రహ్మచారో, మరి దుర్వాసనుడు అంతటి కోపిష్టి అన్న దానికి ఇది ఇక్కడ మనకి ఉదాహరణ అన్నమాట. ఉదాహరణగా ఈ కథని మనకి చెప్పారు. అంటే ఆయనకి కోపం ఉంది, కరెక్టే, కోపం ఉంది, లేదంటలేదు ఆయన. అంతటి కోపిష్టి. కోపం ఎందుకు ఉంది? కోపం అంటే ఎదుటి వాళ్ళని బాగు చేయడం కోసం మాత్రమే ఉంది కోపం అది. కాబట్టి నది చీలింది మాట. చీలి ఆవిడికి దారి ఇచ్చింది. అది మనకు కనిపించేది ఒక్కోసారి మనకు పైకి కనిపించేది వేరుంటుంది, అసలు కారణం వేరుంటుంది కదా, అట్లా మాట. కాబట్టి ఇక్కడ అక్కడతో మనకి ఉదాహరణలుగా కృష్ణుడి గురించి, ఈ దుర్వాసనుడి గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు సేవ అనేది ఎప్పుడు మొదలవుతుందనే విషయం తెలుసుకుందాం. సేవ అన్నది ఒకానొక ఆత్మ యొక్క చరిత్రలో ఎన్నో జన్మల తర్వాత మొదలవుతుంది. చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు స్టోరీ మనకి. సేవ అనేది ఏదో మామూలుగా అందరూ వచ్చేసి సేవ చేయలేరండి. ఎట్లా ఉంటుంది అది? ఒకానొక ఆత్మ, మనందరం ఆత్మ పదార్థాలంగా ఆత్మలం కదా మనంతా. ఈ ఆత్మ యొక్క చరిత్ర ఎంతో చరిత్ర ఉంది మనకి. మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో కూడా చెప్తారు ఇప్పుడు. ఎన్నో జన్మల తర్వాత సేవ అనేది మొదలవుతుంది. మొట్టమొదటిలో వాడు తన సంగతి తాను చూసుకుంటాడు. ఫస్ట్ జన్మల్లో తన సంగతి తాను చూసుకుంటాడు. తన తిండి, తన తాగుడు, తన నిద్ర, సొంత భోగాల్లోనే కొట్టుకుపోతూ ఉంటాడు. తర్వాత అంటే తమో గుణంలో కొట్టుకుపోతాడు అనమాట ఫస్ట్ అంతా కూడా. తర్వాత రజోగుణంలో అంతా నా కిందే పనిచేయాలి, నేనే రాజుగా ఉండాలి, ఈ రకంగా. కొన్ని జన్మలేమో కుంభకర్ణుడిలాగా, మరి కొన్ని జన్మలేమో రావణాసురుడిలాగా. రావణాసురుడు అంటే ఎక్కడ సేవ చేశాడు? రావణాసురుడు సేవ చేయలేదు కదా, కుంభకర్ణుడు సేవ చేయలేదు. ఆ తమోగుణం రజోగుణంలో అలా కొట్టుకుపోయారన్నమాట వాళ్ళు. తర్వాత ఏం చేశాడు ఈ కుంభకర్ణుడు? ఏం చేశాడు? ఎక్కడ సేవ చేశాడు? చేయలే. వాడు శుభ్రంగా తాగడము, నిద్రపోవడమే చేశాడు. 6 నెలలు తినడం, 6 నెలలు పడుకోవడం. కుంభకర్ణుడి జీవితంలో సేవ ఎక్కడుంది? లేదు. రావణాసురుడి జీవితంలో సేవ ఎక్కడుంది? లేదు. అంటే ప్రతి ఆత్మ కూడా మొత్తం ఇక్కడ సుమారుగా ఉదాహరణకు చెప్తున్నారు. 100 జన్మలు ఉన్నాయనుకోండి. ఒక ఆత్మకు 100 జన్మలు ఉన్నాయనుకోండి. అందులో 30 జన్మలు తమో గుణంలో వెళ్ళిపోతాయట. అంటే 30 జన్మలు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించుకోవడం, వాళ్ళ సొంత భోగాల గురించే ఉంటాయి మాట. తర్వాత మిగిలిన 30 జన్మలు రజోగుణంలో పోతాయట. రజోగుణం అంటే అధికారం, దర్పం, వీళ్ళంతా నా కిందే ఉండాలి, మా చెప్పు చేతల్లో ఉండాలి, అట్లా రజోగుణంలో పోతాయట. ఇంకా 60% జన్మలు అక్కడికి ఎన్ని అయిపోయినాయి? 60% జన్మలు అయిపోయినాయి. 100లో 30 జన్మలేమో తమగుణంలో వెళ్ళిపోయినాయి, 30 జన్మలు రజోగుణంలో వెళ్ళిపోయినాయి. ఇంకా 60% జన్మలు సేవ లేకుండానే అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 40%. 40%. ఈ 40% లోనే మరి ఈ సేవా కార్యక్రమం అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం భూమి మీద, 1 లక్షల కోట్ల మంది ఉన్నాం. అందరూ సేవ చేస్తున్నారా? చేయట్లేదు. కొంతమంది ఎవరికి వాళ్ళ స్వార్థం చూసుకుంటూ వాళ్ళు కొంతమంది ఏమనుకుంటాం, మనలాంటి వాళ్ళు ఎవరన్నా కొంతమంది బాగా కొంచెం వివరం తెలిసిన వాళ్ళు ఏమనుకుంటాం, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అనుకుంటాం. కానీ మనం ఎవరిని ఏమీ అనాల్సిన అవసరం. అందుకే అంటారు కదా పత్రిజి గారు, నో జడ్జిమెంట్, నో కామెంట్. అంటే వాళ్ళు ఇంకా తమోగుణ జన్మల్లో ఉన్నారు, కొంతమంది రజోగుణ జన్మల్లో ఉన్నారు అన్నమాట. అవన్నీ అయిన తర్వాత అప్పుడు ఈ సేవా కార్యక్రమం మొదలవుతుంది అని చెప్పేసి. సాత్విక గుణ ప్రధానం వచ్చినప్పుడు అప్పుడు సేవ మొదలవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే సత్వగుణంలోకి వస్తారో, సాత్విక గుణంలో జన్మ ఎత్తుతారో అప్పుడు సేవ మొదలవుతుంది. అందరూ సేవ చేయలేరన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోనే ఉంటూ తమ పనులన్నీ తాము చూసుకుంటారు. మధ్యాహ్న సమయంలో ఏం చేస్తారు? పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ మరి వాళ్ళకి ఏదో సహాయం చేస్తూ ఉంటారు. పక్కింటికి వెళ్ళి అక్కడ ముచ్చట్లు పెట్టరు, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పరు, సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట. పక్కింటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటే అక్కడ సేవ ఏమీ లేదు, ఇంకా కబుర్లే ఉంటాయి. అన్నీ ఇంకా అవసరం లేని కబుర్లన్నీ వస్తుంటాయి అన్నమాట. దానివల్ల మళ్ళీ ఎదురు మనకి నష్టం వస్తుంటుంది. ఉన్నవి లేనివి రకరకాల గ్యాసెస్ వచ్చేసి చాలా చాలా బ్యాడ్ అయిపోతూ ఉంటాం. అంటే మన యొక్క ముచ్చట అక్కడ ఏంటంటే మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ ముచ్చట్లలో గొప్పలు చెప్పుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. అది వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. కానీ ఆ మధ్యాహ్న సమయంలో ఏం చేయాలి? ఆ పక్కింటి పిల్లలకి మనకి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ నేర్పించడం, లెక్కలు వస్తే లెక్కలు నేర్పించడం, సంగీతం నేర్పించడం, లేదా పక్కింటి ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త మాటలు చెప్పడం, మంచి మాటలు చెప్పడం, ఇట్లా చేస్తే అప్పుడు అది సేవా కార్యక్రమం.
అలా మొదలవుతుందన్నమాట మొట్టమొదటిగా నెమ్మదిగా అలా మొదలవుతుంది సాత్విక గుణ ప్రధానం. మనం ఎప్పుడైతే సత్వగుణంలోకి వచ్చామో, సత్వగుణ జన్మలలోకి వచ్చామో అప్పుడు మొదలవుతుందన్నమాట ఈ సేవా కార్యక్రమం. చూడండి, అంటే ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్వగుణంలోనే ఉన్నారు అందరూను. అందుకే చూడండి, మీరు ఎంతమందికి ధ్యానం చెప్పండి, మీరు వెళ్ళి 50 మందికి ధ్యానం చెప్తే 2 వస్తారు. సహజంగా జరిగేది మనం అందరం చూసి అందరికి అనుభవమే. ప్రతి చోటకి వెళ్తాం ధ్యానం చేయండి. మాకు ఖాళీ లేదండి. కొంతమంది అమ్మ బాబోయ్ మేము అసలు ఇవన్నీ లేకపోతే చచ్చిపోతాం అంటారు. ఇంకా అలా ఉంటారు. అసలు మాకు కుదరదండి. అసలు కొంతమంది వినే వినరు, చిన్న మాట కూడా వినరు. పైగా కొంతమంది అయితే మనలాంటి వాళ్ళని శత్రువులు చూసినట్టు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. బాబు వచ్చారా బాబు మనం అయిపోతామని పారిపోయాం. ఇలా రకరకాల అలవాట. అంటే ఏంటంటే ఇక్కడ ఆ గుణాలు మారారన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి దాన్ని. మనం ఎంతవరకు అంటే జస్ట్ చెప్పడం ఓకే అనుకుని వెళ్ళిపోవడం మన పని. అదనమాట. మన ఇంట్లో పనులుంటే మనం బయటికి వెళ్ళాం. ఇంట్లో పనులేమి లేనప్పుడు మన ఇంట్లో పనులు ఉన్నాయనుకోండి, పనులు చేసుకోవాలి కదా మనం కూడా. మరి ఇల్లు బాధ్యత, మన పని మనం ముందు, మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి కదా. మన పనులు మనం చేసుకుంటాం. చేసుకుని ఇంట్లో పనులు లేప్పుడే అప్పుడు బయటికి వెళ్ళి సేవా కార్యక్రమం చేస్తుంటాం అన్నమాట. మనం మళ్ళీ బయటికి వెళ్ళి డబ్బు సంపాదించాలని మాత్రం ఏమాత్రం ఉండదు. డబ్బు కోసం కాదు మనం వెళ్ళేది. సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు సేవే చేస్తాం మనం, డబ్బుల కోసం ఏం చెయ్యం. అయితే ఇది బయట కొన్ని అవమానాలకు కూడా గురవుతూ ఉంటాం కదా. అక్కడక్కడ కొన్ని ఎందుకు ఎక్కడ దాకా ఎందుకు, మనం పిరమిడ్ మాస్టర్లు చాలా మంది వాళ్ళ అవమానాలకు గురయ్యారు ఆల్రెడీ. ఊరికే పోయి వాళ్ళతో వీళ్ళతో పిచ్చి మాటలు చెప్పే బదులు అప్పుడు ఇంట్లోనూ పక్కింటి వాళ్ళు ఏమంటారు, వీళ్ళకి ఏం పని లేదు, ఇలా తిరుగుతున్నారు, సేవ అంటే తిరుగుతుంది. సేవ చేసే వాళ్ళ గురించి మాట ఏమనుకుంటారంటే, వీళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి వెళ్ళి సేవలు అంటున్నారు. అదే కనుక ఏ వ్యాపారమో చేసుకుంటే 3 లక్షలు వస్తాయి, 4 లక్షలు వస్తాయి, హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు కదా, ఇంట్లో 3 ఫ్రిడ్జ్లు 3 ఏసీలు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంట్లో భార్యలు భర్తల్ని కోపడుతూ ఉంటారంట. ఈ భార్యలు వెళ్తున్నప్పుడేమో వాళ్ళు ఏదో ఒకటి అవమానాలు ఇలాగా అత్తారింట్లో, ఈ ఇంట్లో చాలా మంది ఉంటారు కదా, అందరూ వాళ్ళ మీద. అందుకని అలా ఆ రకంగా అవమానాలకి గురవుతూ ఉంటారు అనమాట. ఈ సత్వగుణ ప్రధానులకు మాత్రం ఎలా అనిపిస్తుంది, ఈ ఏసీలు మీద వీటి మీద వ్యామోహం ఉండదు వాళ్ళకి. వీటి మీద వ్యామోహం ఉండదు. అప్పుడు అవన్నీ వీళ్ళకి ఆ గర్జన్మలు అయిపోయినాయి ఆల్రెడీ. ఈ రజోగుణ జన్మలు, ఈ జన్మలు అయిపోయి వాటిలో అవన్నీ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి వాటి మీద వ్యామోహం ఉండదన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పక్కవాడు మంచి చేస్తే, వాడికి సహాయం చేస్తే వాళ్ళ మొహంలో కనబడే ఆనందం ఉంటుంది చూడండి. ఆనందం వీళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందట. అది వాళ్ళు ఎవరికన్నా చిన్న హెల్ప్ చేసామనుకోండి, చాలా సంతోషం అండి అని ఎవరన్నా అన్నారనుకోండి, చాలా మనకు ఆనందం వస్తుంది కదా. మన వల్ల వాళ్ళకి పడింది, వాళ్ళు లాభం పడ్డారంటే ఎంతో ఆనందపడిపోతాం అన్నమాట. వాళ్ళ మొహంలో ఉన్న ఆనందంతో మనకు ఆనందం వెతుక్కుంటారు అనమాట సత్వగుణంలోకి వచ్చి సేవ చేసేవాళ్ళు అని చెప్తున్నారు. ఇక్కడ టోటల్గా చూస్తే ఈ సేవలే తృప్తినిస్తాయట. నీకు ఎన్ని ఎకరాలు, ఎన్ని కాసులు, ఎన్ని ఉన్నా సేవే తృప్తినిస్తుందట. కాబట్టి కనుక చిన్న సేవలే మనకి ఎంతో తృప్తినిస్తాయి. అంతకుముందు మనకి ఎన్నడూ లేనంత తృప్తి మన జీవితంలో మొదలవుతూ ఉంటుందట. అప్పుడు ఆ సంతోషం వేరింకా. అంతే, సేవ ఎక్కడ ఉందో అక్కడ తృప్తి ఉంటుంది. మనం సేవ చేస్తూ ఉంటే తృప్తి వస్తుందన్నమాట. సేవ ఎక్కడ లేదో అక్కడ తృప్తి అనేది లేదు. మృగ్యం, తృప్తి లేదు. సేవ లేని చోట తృప్తి లేదు. అక్కడ అసంతృప్తి రాజ్యం వెళ్తూ ఉంటుంది సేవ లేని చోట. తృప్తి అనేది మనిషికి సేవ నుంచే ప్రారంభం అవుతుంది ఫస్ట్. కాబట్టి ఆ తృప్తి కోసం కొంతమంది సేవ చేస్తూ ఉంటారు. ఆ సేవ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆనందం, తృప్తి, అందుకు సేవ చేస్తారు. ఈ సంఘంలో సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమీ ఆశించరు. వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్నే పోయి రోడ్లు ఊడిస్తారు కొంతమంది, లేకపోతే మొక్కలు నాటుతూ ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊరికనే పొద్దున్నే వెళ్ళిపోయి ఆ వీధిలో అంతా తుడిచేసి మొక్కలు నాటే వాళ్ళని చూశాను నేను. చక్కగా ఫ్రీగా ఎడ్యుకేషన్ చదువు చెప్తూ ఉంటారు. కొంతమంది 10 మందిని పోగేసి కూర్చుని వాళ్ళకి పాఠాలు చెప్తూ ఉంటారు. అలాగా ట్యూషన్ డబ్బులు తీసుకోరు. ఆ ట్యూషన్ డబ్బు తీసుకుంటే అది సేవ అవ్వదు కాబట్టి ఫ్రీగా చెప్తూ ఉంటారు. అది సేవ. అప్పుడు వాళ్ళకి ఎలా తృప్తి ఉంటుందన్నమాట. అబ్బా, నేను చక్కగా ఈ అమ్మాయికి చక్కగా ఇవన్నీ నేర్పాను కదా నేను అని వీళ్ళకి తృప్తి మాట. అట్లాగా ఎంతో తృప్తి. వాళ్ళు మనకేమీ ఇవ్వక్కర్లా, ఏమీ
ప్రతిఫలం ఆశించకుండా చేస్తారన్నమాట సేవ. మనకు కావాల్సింది ఏంటి? వాళ్ళ మొహంలో సంతోషము. ఈ సేవ చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళ మొహంలో సంతోషాన్ని చూస్తే అప్పుడు వీళ్ళకి ఎంతో ఆనందం అన్నమాట. వాళ్ళ మొఖంలో ఆనందమే మనకెంతో తృప్తి. అది మాట. సేవ వల్ల వచ్చేటువంటి ఉపయోగం. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు ఎంతవరకు అయ్యే ఉపయోగం అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఇవి భౌతిక సుఖాలు అవన్నీ గూడా. తర్వాత సేవ అన్నదే తృప్తినిస్తుంది. అది ఎంత తృప్తినిస్తుందో చెప్పక్కర్లా. ఇప్పుడు మదర్ తెరిస్సా గారు ఉన్నారు కదా! మనం ఆవిడ ఎంత సేవ చేశారు. మదర్ తెరిస్సా గారు తెలుసు కదండీ మనందరికీ. ఆవిడ ఎంత తృప్తి అనుభవించుంటుంది. ఆవిడ కలకత్తాలో ఎంతో నికృష్టమైన జీవితం రోడ్ల మీద గడిపేవారటండి ప్రజలు. వాళ్ళు రోడ్ల మీదే పిల్లల్ని కని పడేసేవారటండి. అప్పుడు ఈవిడ ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ చక్కగా అన్నం పెట్టి, వాళ్ళకి బట్టలిచ్చి, వాళ్ళని చదువు చెప్పించి, వాళ్ళని పెంచిందటండి ఆ మదర్ తెరిస్సా గారు. ఎన్ని విద్యా సంస్థలో స్థాపించారట ఆవిడి. ఆవిడి సేవా చక్రవర్తి. మదర్ తెరిస్సా గురించి మనం చెప్పుకుంటాం కదండీ! ఇప్పటికి కూడా చక్కగా మరి ఎంత సేవ, ఎంత కష్టపడి ఆవిడ ఎంత సేవ చేశారు ఎంతమందికి. ఆవిడ సేవా చక్రవర్తి. మన ఇంట్లోనే మనం పనులు చేసుకుంటూ ఏం చేయాలి? ఖాళీ టైంలో సేవ చేయడం. ఇది ఎంతైతే మన జీవితానికి మనం ఎంత సేవకైతే అంకితం చేయడం అనేది అప్పుడు మన మన జీవితం అంతా సేవకు అంకితం చేసామనుకోండి, అప్పుడు అది మనకి ఎంతో తృప్తినిస్తుంది. అప్పుడు దాన్ని సేవా దురంధత్వము అంటారు. సేవా దురంధరత్వము అంటారన్నమాట దాన్ని. అలాగే మహాత్మా గాంధీ. ఆయనకి పిల్లలున్నారంటండి. ఆయన పిల్లల గురించి 5 మంది పిల్లలున్నారంటండి. భార్య, పిల్లలు ఉన్న భార్య పేరు తెలుసు మనకి కస్తూరిబా అని చెప్పేసి. కానీ పిల్లలున్నారన్న సంగతి కూడా మనం ఎవరికీ అంటే ఏంటంటే ఆయన పిల్లల గురించి ఎప్పుడు బయట చెప్పలేదు. అసలు ఆయన ఎంతసేపు కూడా ఆయన పిల్లలు ఫలానా ఇవన్నీ మనకు 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 తెలీదు. ఏం తెలుసు మనకంటే ఆయన చేసిన సేవే తెలుసు. ఆయన సేవా చక్రవర్తి అని చెప్తున్నారన్నమాట. ఆయన ఎంతో స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎంతో సేవ చేశారు మహాత్మా గాంధీ గారు. అలాగే నెల్సన్ మండే గారున్నారు. నెల్సన్ మండేలా. ఈయన పేరు కూడా మనం విన్నాం. ఆయన ఎన్ని సంవత్సరాలు కారాగారంలో ఉన్నారు. తెల్లవాళ్ళు జులుము నల్లవాళ్ళ మీద అని చెప్పేసి ఆయన చాలా వాళ్ళ మీద పోరాటం చేశారాయన. ఎంతో సేవ చేశారు వాళ్ళందరికీ కూడా ఆయన. అలాగే మార్టిన్ లూథర్ కింగ్ గారు. ఆయన కూడా ఎంతో సేవ చేశారట. ఆయన్ని చంపేశారటండి. ఇలాగా ఏవండో ఈ సేవ చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్తున్నారు పత్రిజీ గారు. చంపడానికి, చావడానికి భయపడేవాళ్ళు సేవలో ముందంజలో ఉండలేరండోయ్! కాబట్టి చావడానికి కూడా భయపడకుండా ఉన్నవాళ్ళే సేవ చేయగలరు అని చెప్తారు. మరి కొంతమంది అట్లా ఫ్రీగా సర్వీసులు చేసేస్తూ ఉంటే దానివల్ల ఆదాయం కోల్పోయినోళ్ళకి ఈళ్ళంటే కోపం కదా మరి. అట్లాగా వాళ్ళ మీద రకరకాలు వస్తూ ఉంటాయి మరి అట్లా. సేవ చేయడం తేలిక కాదు. సేవ చేయడం అనేది తేలికైన విషయం కాదండోయ్! ఎంతో కష్టమైన విషయం. దానికి ఎన్నో అవమానాలుంటాయి. అవమానాలన్నిటిని సహించాలి. అవమానాలు సహించాలి. ప్రాణభయం కూడా ఉండకూడదు. అలాంటి వాళ్ళే సేవా తత్పరులు కాగలరు. వారే సేవా దురంధరులు కాగలరు. వారే సేవా చక్రవర్తులు కాగలరు అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనకి పెరిబెట్టు మాస్టర్లందరూ కూడా సేవా చక్రవర్తులే. సేవా దురంధరులు, సేవా తత్పరులు. ఇక్కడ అయితే మన పిరమిడ్ మాస్టర్లందరూ కూడా సేవ చేస్తున్నారు. వీళ్ళందరూ సేవా తత్పరులు, సేవా చక్రవర్తులు, సేవా ధోరణులు. అయితే మదర్ తెరిసాకి, మహాత్మా గాంధీ గారికి, మరి ఈ నెల్సన్ మండే గారికి వీళ్ళందరికీ మన పిరమిడ్ మాస్టర్లకి తేడా ఏంటి? ఇక్కడికి వచ్చిన అసలు సబ్జెక్ట్‌లోకి ఇప్పుడు వచ్చామండి మనం. వీళ్ళందరికీ తేడా ఏంటి? అబ్బో! చాలా తేడా ఉందంటున్నారు. చాలా తేడా ఉందటండి. అంటే ఈ సేవ అనేది తమోగుణం అయిపోయిన తర్వాత, రజోగుణం అయిపోయిన తర్వాత సాత్విక గుణ ప్రధానంలో మొదలవుతుంది. సత్వగుణంలోకి వచ్చిన తర్వాత మొదలవుతుంది సేవ అనే విషయం మళ్ళీ ఇంకోసారి మనం రివిజన్ చేసుకుందాం. అయితే ఒక గోదావరి నది తెలుసు కదా మనందరికీ. అది ఎక్కడో నాసిక్‌లో త్రయంబకేశ్వరం దగ్గర బొట్టు బొట్టుగా ప్రారంభమైంది. ఫస్ట్ స్టార్టింగ్‌లో బొట్టు బొట్టుగా ప్రారంభమయ్యి అది మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ప్రవాహంలా కొనసాగి రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి దగ్గరకొచ్చేపాటికి మహాసముద్రంలాగా పెద్ద గోదావరిలాగా మారింది అంటున్నా. అలాగే ఈ సేవ కూడా ఈ సాత్విక కూడా ప్రధానం అంటే 100కి 60 జన్మలు అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సేవ అనేది నెమ్మదిగా బుట్ట బుట్టిగా మొదలై చివరకొచ్చేపాటికి పెద్దగా తయారవుతుంది. అప్పుడు ఎలా మారిపోతారట వీళ్ళంతా సేవ చేసేవాళ్ళు. బుద్ధుడిలాగా, కృష్ణుడిలాగా, జీసస్ క్రైస్ట్ లాగా తయారైపోతారు. అది. అంటే ఏంటి అక్కడ సముద్రంలో లీనమవుతుంది. అంటే సేవా తత్పరులుగా, సేవా దురంధరులుగా, సేవా చక్రవర్తులుగా ఆత్మ యొక్క వ్యక్తిత్వం ఇక్కడ పరిసమాప్తం అవుతుందన్నమాట. అక్కడ పరాకాష్ఠ చెందుతుంది. అక్కడితో ఇంకా ఆత్మ
వ్యక్తిత్వం అనేది ఇంకా అక్కడతోటి మనకి పరిసమాప్తం అయిపోతుందటండి. అంటే సేవ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌కి దాన్ని బట్టి మనం ఇప్పుడు చాలా విషయం ఉంది ఇంకా మనకి. ఈ సారు ఇప్పుడు ఇంక మనకి పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే, "నేను కూడా చిన్నప్పటి నుంచి సేవా దృక్పథం ఉన్న వాళ్ళ ఇంట్లోనే పుట్టాను." మరి సేవా దృక్పథం కూడా ఉండాలి. ఫస్ట్ సేవా దృక్పథంతోనే స్టార్ట్ అవుతుందన్నమాట సేవ అనేది. సారు సేవా దృక్పథం ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టారట. కానీ వాళ్ళు సేవా దృక్పథం ఉంది కానీ సేవా తత్పరులు కాదు. దృక్పథం మాత్రమే ఉంది. అంటే తమ తమ పనులు చేసుకుంటూ మిగతా వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం మాట. మన పనులు మనం చేసుకుంటూ. మా అమ్మగారికి సహాయం మా అమ్మగారు అందరికీ సహాయం చేసేవారు. మా తండ్రి గారు అందరికీ సహాయం చేసేవారు. మా అన్నగారు కూడా అందరికీ సహాయం చేసేవారు. నేను కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నాకు తెలిసినంత ప్రాపంచిక విద్య నేర్పిస్తూ ఉండేవాడిని అని చెప్తున్నారు. పత్రిజీ గారు చెప్తున్నారన్నమాట. పత్రిజీ గారి తండ్రి గారు, తల్లి గారు, నాన్నగారు అందరూ ఎవరో ఒకళ్ళకి సహాయం చేస్తూ ఉండేవారట. అంటే సేవా దృక్పథంలో ఉండేదన్నమాట వాళ్ళందరికీ కూడా. సేవ చేయాలి అన్న దృక్పథం. మరి డబ్బు సమస్య ఏమీ లేదిక్కడ. మనం నేర్చుకుంటున్నాం, అందరికీ నేర్పిస్తుంటాం మాట. అంతే. అయితే మనం తింటాం, అందరికీ తినిపిస్తాం. ఉన్న దాంట్లో పక్క వాళ్ళకి ఏదో కొంచెం పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు. కనిష్ట స్థాయిలో అంటే మినిమమ్ లెవెల్‌లో ఉండే సేవ మాట ఇది. ఇది సేవా తత్పరత కాదు. ఊరికే సేవా దృక్పథం మాట. వాళ్ళకేదైనా చెయ్యాలి అన్న ఆలోచన. తర్వాత ఈ ధ్యానంలోకి ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది? ఆయన ధ్యానంలోకొచ్చారు కదండీ తర్వాత. అప్పుడు మెల్లమెల్లగా ఏమైందంటే, ఈ ధ్యానంలో ప్రవేశించిన తర్వాత నేను కోరమాండల్ ఫర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఉద్యోగం చేస్తూనే మిగతా సమయాన్నంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్ర శిక్షణ ఇవ్వడం కోసం ఉపయోగించాను. ఉద్యోగం చేస్తూ అందరికీ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చెప్పేవారటండి సారు. నెమ్మదిగా అందరికీ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చెప్పడం మొదలుపెట్టాను. అప్పుడు నా భార్య బిడ్డలను చూసుకుంటూ, నా ఉద్యోగం ధర్మం చూసుకుంటూ, మిగతా ప్రతి క్షణం కూడా మరి అందరికీ ధ్యానం నేర్పించాలి, అందరికీ ఆత్మజ్ఞానం నేర్పించాలని చెప్పి, అప్పుడు ఈయన సేవ చేయడం స్టార్ట్ చేశారటండి పత్రిజీ గారు. ఈ అందరికీ నేర్పించాలి అని చెప్పి. దాన్ని ఏమంటారంటే సేవా తత్పరత అంటారు. ఫస్ట్ సేవా దృక్పథం ఉన్న ఇంట్లో పుట్టారు. ఇప్పుడు సేవా తత్పరతలోకి వచ్చారు. అంటే సేవ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఉద్యోగం చేస్తూ అందరికీ ధ్యాన విద్యను నేర్పించడం మొదలుపెట్టారు. ఆధ్యాత్మిక విద్య నేర్పించడం మొదలుపెట్టారు ఆయన. తర్వాత ఏం చేశారు? 1992లో ఉద్యోగ ధర్మం కూడా వదిలిపెట్టేసి ఉద్యోగం మానేశారండి గురువుగారు. ఉద్యోగ ధర్మం కూడా మానేసి మొత్తం సమయం 100కి 100 రోజుకి 24 గంటల సేవ కోసమే వినియోగిస్తున్నాను అని చెప్తున్నారు. మరి అంతేగా చేశారు కానీ ఉద్యోగం కూడా వదిలేసి ఆయన ఇంక మొత్తం మనకే సేవ చేయడం మొదలుపెట్టారు. మరి ఆయన చేయబట్టే కదా మనం అందరం ఈ రోజున ఇట్లా ధ్యానంలోకి రావడం, మన జీవితాల్ని సరిదిద్దుకోవడం, చక్కగా మంచి మార్గంలోకి రావడం, మన లక్షణాలన్నీ మార్చుకోవడం. మార్చుకుంటున్నామా లేదండి? కొద్ది కొద్దిగా మారుతున్నామా లేదా? మారుతున్నాం కదా! అలాగ మార్చుకుంటూ, ధ్యానం చేస్తూ ఆయన చెప్పిన సూత్రాలన్నీ అందరికీ వర్తిస్తున్నాయి. ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్పి ఇవన్నీ ఒక్కొక్కటి ప్రతి ఒక్కరి అనుభవంలోకి వస్తున్నాయన్నమాట. చాలా మంది చెప్తున్నారు, నేను ధ్యానం చేశానండి, నాకు చాలా బాగుంది. ఒకప్పుడు నా దగ్గర ఏముండేది కాదు, ఈ రోజు నేను కోటీశ్వరుని. ఒకప్పుడు నాకు చాలా అనారోగ్యం, ఈ రోజు నేను ఆరోగ్యవంతుని. ఒకప్పుడు నాకు నాకు మాట్లాడడం రాదు, ఈ రోజు నేను బోలెడు పాఠాలు చెప్తున్నాను. ఇట్లాగ మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది ఎన్నో లాభాలు పొందడం జరిగింది. ఎందుకు? ఈయన చేసిన సేవ, పత్రిజీ గారు సేవ చేశారు అందరికి. దీన్ని ఏమంటారు? 24 గంటల సేవ కోసం వినియోగిస్తున్నాను. దీన్ని సేవా చక్రవర్తిత్వం అంటారు అంటున్నారు. అట్లా చేయడాన్ని సేవా చక్రవర్తిత్వం అంటారు. ఫస్ట్ ఏమో సేవ దృక్పథం ఉంది. తర్వాత సేవా తత్పరతలోకి వచ్చారు. ఇప్పుడు సేవా చక్రవర్తి తత్వంలోకి వచ్చేసారన్నమాట. ఇప్పుడు దీంట్లో 3 స్టేజ్‌లు ఉంటాయి. సేవలో 3 స్టేజ్‌లు ఉంటాయటండి. ఆ స్టేజ్‌ల గురించి చెప్పడం కోసం ఆయనే ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఈ సేవ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు. అంటే సేవ అన్నది కనీస స్థాయిలో ఉన్నవాళ్ళమాట ఫస్ట్ స్టేజ్‌లో. సేవ అన్నది కనీస స్థాయిలో ఉంటుందన్నమాట ఫస్ట్‌లో. తర్వాత 2 సేవా తత్పరులైన వారు. సేవా తత్పరులైన వాళ్ళు. అంటే సేవ మాధ్యమిక స్థాయిలో ఉంటుంది. మాధ్యమిక స్థాయిలో అంటే ఇంట్లో అంతా చూసుకుంటూ బయట కొంచెం సేవ చేయడం మాట. ఫస్ట్ ఏమో కొద్దిగా సేవ చేయడం అనేది స్టార్ట్ చేయడం. తర్వాత ఇంట్లో కొంచెం అంతా చూసుకుంటూ బయట సేవ చేయడం. తర్వాత సేవా చక్రవర్తులైన వాళ్ళు. లాస్ట్‌కి సేవా చక్రవర్తులు అవుతారు మూడో దశలో.
అంటే సేవ అన్నది అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నమాట. సేవ అత్యున్నత స్థాయిలో ఉంటుందన్నమాట అప్పుడు. అంటే మినిమం లెవెల్, మిడిల్ లెవెల్, మాక్సిమం లెవెల్‌లో ఉండేవాళ్ళు. అంటే అత్యున్నత శ్రేణిలో ఉంటారు లాస్ట్‌కి. ఇలా 3 దశలు దాటుకుంటూ సేవ చేస్తా ఉంటారన్నమాట. ఇక్కడ ప్రాపంచిక సేవ తర్వాత ఆధ్యాత్మిక సేవ మొదలవుతుందండి. అది మనకిప్పుడు ఈ సేవ ఏంటయ్యా అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక సేవ మాట మనకి మెయిన్ ఇక్కడ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సేవ అనే కాన్సెప్ట్‌లో ఉన్నప్పుడు ప్రాపంచిక సేవ ఉంది, ఆధ్యాత్మిక సేవ ఉంది. 2 సేవలున్నాయి ఇక్కడ. ఈ 2 సేవలు మనం గుర్తించాలన్నమాట. ప్రాపంచిక సేవలో ప్రజాసేవ దృక్పథంలో ఉన్నవాళ్ళుంటారు. అందులో తత్పరులైన వాళ్ళున్నారు. ప్రాపంచిక సేవ చేస్తూ మదర్ తెరిసా లాగా, మహాత్మా గాంధీ లాగా ప్రాపంచిక సేవ చేస్తూ అందులో చక్కగా తత్పరులైన వారు ఉన్నారు. వాళ్ళల్లో ప్రాపంచిక సేవలో చక్రవర్తులైన వాళ్ళున్నారు. మహాత్మా గాంధీ లెవెల్‌లో. ఇంతకుముందు చెప్పిన పై నలుగురు మనం చెప్పుకున్నాం కదండీ ఇందాక. మదర్ తెరిసా, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా అని చెప్పుకున్నాం కదా! వాళ్ళు నలుగురు ఈ ప్రాపంచిక సేవలో వాళ్ళు పరాకాష్ఠలో ఎవరెస్ట్ శిఖరంలో ఉన్నారన్నమాట వాళ్ళు. అది ప్రాపంచిక సేవ. మరి ఈ ప్రాపంచిక సేవ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక సేవ మొదలవుతుందటండి. ఇప్పుడు ఆధ్యాత్మిక సేవ. మనందరం ఇందులో ఉన్నామండి. మాకిప్పుడు తెలిసిపోయింది ఇంకా. ఆధ్యాత్మిక సేవలో ఉన్నారన్నమాట. అది. ఈ ప్రాపంచిక సేవను ఏమంటారంటే కర్మయోగం అంటారు. కర్మయోగం. ఈ కర్మయోగం హ్మ్. ఈ యోగ పరంపర కాన్సెప్ట్‌లో కర్మయోగం మొదటి భాగం తర్వాత ఇదంతా కూడా అందులోకి వస్తుందన్నమాట. ఫస్ట్ చేసేదంతా కర్మయోగం. కర్మయోగం 1 అందులో ఒకసారి మనం పునశ్చరణ చేసుకుంటే ఈ కర్మయోగం 1లో ఏం చెప్తున్నారంటే యోగ పరంపరలో మొట్టమొదటిగా కర్మయోగం మొదటి భాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఈ కర్మయోగం మొదటి భాగంలో 4 స్టేజ్‌లు ఉంటాయట. స్టేజ్ ఏ, స్టేజ్ బి, స్టేజ్ సి, స్టేజ్ డి. 4 దశలు ఉంటాయటండి. ఈ 4 దశలు ఏంటంటే స్టేజ్ ఏ గురించి చెప్పాలంటే ఏంటంటే అది నువ్వు ఎవరికీ మంచి చేయకపోతే చేయపోయావు. చెడు మట్టుకు చేయకు నాయనా. స్టేజ్ ఏ ఫస్ట్‌లో చెప్పే మాట మనం. ఏ ప్రాణిని హింసించవద్దు. ఏ రొయ్యని ఇన్ని రోజులు తిన్నావు ఇది తినొద్దు. హ్మ్. ఆ! అలాగే భార్యని, బిడ్డల్ని కొట్టావు కొట్టొద్దు. అట్లాగా ఎవరిని హింసించొద్దు అని చెప్తారన్నమాట స్టేజ్ ఏలో కర్మయోగం మొదటి భాగంలో ఇది స్టేజ్ ఏ మాట. వాడు అభ్యాసం చేయగా కొన్ని జన్మలయిపోతాయి ఇంకా అక్కడికి. ఆ స్టేజ్ ఏ పూర్తయ్యబడి కొన్ని జన్మలయిపోతాయటండి. స్టేజ్ ఏలో నువ్వు ఎవ్వరికీ మంచి చేయకపోతే చేయకపోయావు మాత్రం చెడు మాత్రం చేయకు అని చెప్తున్నారన్నమాట. అలాగే తర్వాత మంచే చెయ్యి. మంచే చెయ్యి అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తారంటే స్టేజ్ బిలో ఇప్పుడు స్టేజ్ బిలోకి వచ్చామండి. నువ్వు పక్కవాడికి మంచి చేయడానికి పూనుకో. ఫస్ట్ ఏమో మంచి చేయకపోయావు చెడు చెయ్యకన్నారు. రెండో దాంట్లో ఏమంటున్నారు? నువ్వు మంచి చేయడానికి చెయ్యి. మంచి చేయడానికి చూడు. అప్పుడు నీకు కూడా మంచి జరుగుతుంది. నువ్వు ఇతరులకు ఎంత మంచి చేస్తే నీకు అంత మంచి జరుగుతుంది. కనుక ఉపకారం చెయ్యి నాయనా అంటారట. ఏమని చెప్తారు అప్పుడు? స్టేజ్ బిలోకి వచ్చేపాటికి నువ్వు మంచి చేయడానికి పూనుకో. నీకు కూడా మంచి జరుగుతుంది. నువ్వు ఇతరులకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుందని చెప్తున్నారు. ఉపకారం చేయమని చెప్తున్నారు. ఏం చేయాలంట? వీధులు సరిగా ఊడ్చు. చెట్లు నాటు. అందరికీ అన్నదానం చెయ్యి. ఏదో ఒక వస్త్రదానం చెయ్యి. నువ్వు సంఘం సంగతి చూసుకో. అప్పుడే సంఘం కూడా నీ సంగతి చూసుకుంటుంది అని చెప్తారు స్టేజ్ బిలోకి వచ్చేపాటికి. అప్పుడు నువ్వు ఇంకా బాగా జీవించగలవు నాయనా అని చెప్పి స్టేజ్ బిలో చెప్తారట. స్టేజ్ ఏ, స్టేజ్ బిలో ఏంటి? ధ్యానం, ఆత్మధ్యానం ఇలాంటివేవి రావు. ఇంకా మనం చిన్న స్టేజ్‌లోనే ఉన్నాడు వాడు. ఫస్ట్ స్టేజ్‌లోనేమో ఎవరికీ ఉపకారం చెయ్యకపోయినా పర్లేదు బాబు అపకారం చేయొద్దన్నారు. రెండో స్టేజ్‌లో ఏమన్నారు? నువ్వు ఉపకారం చేస్తూ ఉండు నీకు మంచి జరుగుతుందని చెప్పారు. తర్వాత మూడో స్టేజ్‌లోకొచ్చాం. స్టేజ్ సి అందులో ఏం చెప్తారంటే, నువ్వు మంచి కర్మలు చేస్తూ ఉండు. అయితే వాటి ఫలితాన్ని మాత్రం ఆశించకు. మంచి పనులు చెయ్యి నాయనా. నేను ఇది చేశాను కదా నాకేంటి లాభం అని మాత్రం ఫలితం గురించి ఆశించకని చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ. అలా మాట. ఇప్పుడు ఇలాగా కొన్ని జన్మలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అప్పుడు కర్మ ఫలాలు వచ్చి తీరుతాయి. ఇప్పుడు నువ్వు ఎలాంటి కర్మ చేస్తావో అలాంటి కర్మ ఫలాలే వస్తాయి. అంతే కదండి. మంచి కర్మ చేస్తే మంచి ఫలాలు, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ ఫలాలు. అంతే అట్లా వస్తాయి. జీసస్ క్రైస్ట్ కూడా చెప్పాడు కదా, నువ్వు ఎలాంటి విత్తనం నాటుతావో అలాంటి చెట్టునే పొందుతావు. వేప చెట్టు నాటితే జామ చెట్టు వస్తుందా? రాదు కదా. అట్లాగా ఏ విత్తనం నాటితే ఆ యొక్క చెట్టే వస్తుంది. కాబట్టి నువ్వు దేనికి కూడా నువ్వు అందరికీ మంచి చేస్తే తప్పనిసరిగా
నీకు అందరూ మంచి చేస్తారు, నీకు మంచి వస్తుంది, మంచి జరుగుద్ది అని చెప్తున్నారన్నమాట. కాబట్టి నీ సమయాన్ని అనవసరమైన ఆలోచనలతోటి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీ శక్తి ఎంత మాత్రం వ్యర్థం చేసుకోవద్దు. నీ సమయం వృధా చేసుకోవద్దు, శక్తి వ్యర్థం చేసుకోవద్దు. కనుక కర్మ ఫలితాన్ని ఆశించకు. పనులు చేసుకుంటూ వెళ్ళిపో అంతే. ఫలితం ఎవరు చూసుకుంటారు? పరమాత్మ చూసుకుంటాడు. మీకు ఏది ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటాడు అని చెప్తున్నారన్నమాట. కాబట్టి కర్మ చేయడంలో నీ యొక్క జీవితాన్ని నిమగ్నం చెయ్యి. నువ్వు మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపో అంతే. మంచి శుభకర్మలు చేయడంలోనే మంచి శుభకర్మలు చేసుకుంటూ వెళ్ళిపో. కనుక ఇది స్టేజ్ సి మాట. ఇది కర్మయోగం మొదటి భాగం మాట. ఇదంతే. ఇక్కడ వరకు మనకి కర్మయోగం మొదటి భాగం. తర్వాత కర్మయోగం మొదటి భాగంలో మరి స్టేజ్ డి ఉంది కదా, నాలుగో స్టేజ్ డిలో ఏంటంటే నువ్వు కర్తృత్వ భావం లేకుండా కర్మలు చేయి నాయనా. నేను అనేది లేకుండా కర్మలు చేయి. ఇక్కడ చేస్తుంది ఎవరు? నేను కాదు. ఆ పరమాత్మ నాతో చేయిస్తున్నాడు అంతే, నేను కాదు అని చెప్పి అలా అనుకుంటూ. ఇది చాలా కష్టం అండి ఈ కర్మయోగం. ఇది రెండో భాగంలో ఉన్న వాళ్ళే చేయగలరట. 3 స్టేజ్లు కర్మయోగం ఒకటి, రెండో స్టేజ్, 4గో స్టేజ్కి వచ్చేపాటికి కర్మయోగం రెండో భాగంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరట దీన్ని. కాబట్టి వీళ్ళందరూ చెప్తారు అదొక లక్ష్యంగా. ఎలాగంటే నువ్వు ఐఏఎస్ పాస్ అవ్వాలని చెప్పినప్పుడే వాడు అందులో కాకపోయినా మిగతా ఏదో ఒక క్వాలిఫికేషన్ ఏదో ఒక దాంట్లో వాడు గ్రేడ్ 1లోనే పాస్ అవుతాడు, ఏదో ఒకటి పాస్ అవుతాడు. కానీ ఆ లక్ష్యం, ఆ సిలబస్ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఒక లక్ష్యం పెట్టుకోవాలన్నమాట. ఒక సిలబస్ లక్ష్యం పెట్టుకుని దానికోసం కష్టపడితే తప్పనిసరిగా పాస్ అవుతాడు. కనుక ఈ విధంగా కర్మయోగం మొదటి భాగంలో 4 స్టేజ్ల గురించి చెప్పారన్నమాట. ఈ 4 స్టేజ్ల గురించి మళ్ళీ ఒక్కసారి చిన్నగా రివిజన్ చేసేసారు సార్ గారు. తర్వాత మనం ఇక్కడతో మనం ఆపుదాము. కొంచెం చెప్పుకొని ఆపుకుందాం. స్టేజ్ ఏలో ఏం చెప్తున్నారంటే మంచి చేయకపోతే చేయకపోయావు, చెడు మాత్రం చేయకు. సార్ రివిజన్ అనమాట. అది స్టేజ్ ఏ. హింస చేయకు, తోటి ప్రాణిని కష్టపెట్టకు, చంపకు, కొట్టకు, రక్తపాతం చేయొద్దు, నరకవద్దు. ఇది స్టేజ్ ఏ. స్టేజ్ బిలో ఏం చెప్తున్నారు? తోటి ప్రాణికి సహాయం చేయి, రకరకాలుగా సహాయం చేయి. సంగీతం నేర్పించు, డ్యాన్స్ నేర్పించు, రోడ్లు వేయిన, చెట్లు నాటించు, ఇట్లాంటివి చేయించు. ఇది రెండో స్టేజ్ అనమాట. మూడో స్టేజ్లోకి వచ్చేవాడికి మంచి కర్మలు చేస్తూ ఉండు, అయితే ఫలితాలను మాత్రం దృష్టిలో పెట్టుకోవద్దు. ఎంత మాత్రం ఫలితాలు ఆశించవద్దు. ఫలితాలు దృష్టిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే సమయం వృధా అయిపోతుంది అనమాట. కాబట్టి మన సమయం వృధా కాకూడదు. ఫలితాలు వచ్చేవి రానే వస్తాయి. ఫలితాలు వాటి అంతటా అవే వస్తాయి. ఫలితాల గురించి ఆలోచించద్దు. స్టేజ్ సి మూడో దశలో చెప్పారు. ఏబిసి 3 స్టేజ్లు మాట. ఇప్పుడు 4వది స్టేజ్ డి అంటే ఏంటంటే ఆ తర్వాత ఇంకా ముందుకు పోయి కర్తృత్వ భావం లేకుండా, అంటే నేననేది లేకుండా కర్మలు చేయండి నాయనా. ఇక్కడ నేను చేస్తున్నాను అనుకోకుండా చెయ్యాలి కర్మలు. అది పనులు చేయాలి, కానీ ఇక్కడ నేను అనేది లేకుండా కర్మలు చేయండి అని చెప్తున్నారు. ఇది కొంచెం కష్టమే కానీ చెయ్యాలి అని చెప్తున్నారు. మరి ఇది స్టేజ్ డి. ఇలాగా కర్మయోగం మొదటి భాగంలో ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు జ్ఞానయోగం మొదలవుతుందంటండి. జ్ఞానయోగం మొదటి భాగంలోకి వస్తారట ఈ సేవ చేసేవాళ్ళు. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ సేవా దృక్పథంలో చేరాలి. అందరికీ సేవా దృక్పథం ఉండాలి. సేవా తత్పరులు కావాలి. అంతిమ పక్షంగా సేవా చక్రవర్తులుగా మారిపోవాలి. సేవ అన్నది మొట్టమొదటిగా లౌకిక పరంగా మొదలవుతుంది, అంతే కదా, బయట సామాజికంగా మొదలవుతుంది. తర్వాత క్రమేపీ అది ఆధ్యాత్మికంగా మారిపోతుంది. ఇప్పుడు రేపంతా మనం ఆధ్యాత్మిక సేవ గురించి చెప్పుకుంటాం మాట. ఈ రోజు వరకు లౌకిక సేవ, భౌతిక సేవ, సేవ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకున్నాం. క్రమేపీ ఆధ్యాత్మికంగా మారిపోతుంది. నా జీవితంలోనూ అలాగే జరిగింది నాయన అంటున్నారు పత్రిజీ గారు. నా జీవితంలోనూ అలాగే జరిగింది. నేను ఫస్ట్ ఏదో వాళ్ళ పిలిచి ఏదో 4 మాటలు చెప్తూ ఉండేవాడిని, నేను నేర్పిస్తూ అది ఏదైనా ఉంటే పెట్టడం అట్లా చేసేవాడిని. చివరికి నేను చక్కగా ఇప్పుడు మొత్తం ఆధ్యాత్మిక సేవలోకి వచ్చేసాను అని చెప్తారన్నమాట. అందరి జీవితాల్లో కూడా అలాగే జరుగుతుంది. ఇదే శాస్త్రము, ఇదే సేవా శాస్త్రం, ఇదే సేవా విజ్ఞానము అని చెప్తున్నారు. ఇదేనైనా శాస్త్రం, ఇదే సేవా శాస్త్రం, ఇదే సేవా విజ్ఞానం, ఇదే సేవా జ్ఞాన విజ్ఞాన పరిచయము. ఇప్పటి వరకు మీకు నేను సేవా జ్ఞాన విజ్ఞాన శాస్త్ర పరిచయం చేశాను అని చెప్తాను. ఇంకా మనం ముందుకు పోదాం. ఇంకా ఉంది, చాలా ఉంది, అది రేపు చెప్పుకుందాం మాస్టర్స్. ఓకే అండి. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శేషమణి మేడం గారు చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఒక నిమిషం మేడం. అది నవీనా మేడం, అది రికార్డింగ్ స్టాప్ చేస్తారా?
హోస్ట్ లేదు, నాకు చేయలేకపోతున్నాను. సుష్మా మేడం మీరు కానీ. నేను చేస్తానండి, సీత గారు చేస్తాను. చేసి హోస్ట్ లేదు. హోస్ట్ క్యాష్మణి మేడం గారు మాకు గంట సేపు మానవ సేవ